అరే కార్లో వెళ్తున్నాం కదా, ఒకసారి రిలీజ్ చేద్దాం. చూడు భలే ఉంది. ఏం చేస్తున్నావు? శాలిని గారికి మెసేజ్ చేసావా మార్నింగ్? పూజతో బయటకి ఎప్పుడు వెళ్ళావు? అరే అవన్నీ చూస్తున్నారా? శిరీష్ నీకు గిఫ్ట్ ఇచ్చిందా? నాకు అసలు చెప్పావా? నేను ఇన్స్టాగ్రామ్ చూస్తాను. నాకు తెలియదు కూడా తెలియదు మాట్లాడేస్తున్నావు. నాకు ఒక్క విషయమైనా చెప్పావా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాకు ఈ బాటిల్ కావాలి, తాగేసి. నాకు ఎక్కువైపోయింది, మళ్ళీ వేస్ట్ అయిపోద్దా? బాలే అసలు, నువ్వు తినేసి. హాయ్. కొద్దిగా దూరం జరుగు. ఓ ఎక్కేస్తున్నావు. అరే ఒకసారి ఇచ్చాడు. ఎలా? హలో, దూరం. రా ఇంకొంచెం బిర్యానీ పెట్టు. హలో, దూరం. చెప్పరా. అరే అరే ప్లీజ్ రా, అప్పుడేదో అలా అనేసాను రా. అది కాదురా ప్లీజ్. అరే జాకెట్ అందుకోరా, చలేస్తుంది. మా ఆవిడేం చేస్తుందో తెలుసా తెంగర్రి? బాహుబలిలో అనుష్క పొలాలు ఏరుతున్నట్టు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వదిలేసిన సేఫ్టీ పనులన్నీ ఏరుతుంది. ఎందుకు తెలుసా? మన ప్రాడావిడ న్యూస్ చూపించా. ఒక్కొక్క సేఫ్టీ పిన్ 69,000 రూపాయలంట. దెబ్బకి సేఫ్టీ పిన్ వాల్యూ తెలిసి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వదిలేసిన సేఫ్టీ పిన్లన్నీ ఏరుకుంటుంది. ఏదో బంగారం కూడా పడుతున్నట్టు. మంచి పని చేశాడు ప్రాడావిడ. లేకపోతే ఆవిడ ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం, మాకు ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోవడం టార్చర్. చపాతీలు ఎన్ని చేయను? నిన్నే చపాతీలు ఎన్ని చేయను? నువ్వేమన్నా మౌనవ్రతం చేస్తున్నావా? ఎన్ని చేయను చెప్పమ్మా. నిన్నే. అదేంటి నోరిపి చెప్పాలా? మరి ఇంకెలా చెప్తావు? నువ్వే కదా ప్రతిసారి నోరిపి చెప్పాలా, కొన్ని అలా తెలుస్తాయని చెప్పేసి అని అంటావు. నీకు ఆ లాంగ్వేజ్ తెలిసేమో అనుకున్నాను. అవి ఎమోషన్స్, ఇవి క్వాంటిటీ. నాకు ఎలా తెలుస్తుంది చెప్పకపోతే? ఏ నువ్వు అడిగిన ప్రతిసారి నేను హింట్ ఇస్తున్నాను కదా. ఫస్ట్ టైం నువ్వు అడిగినప్పుడేమో నేను ఫ్యాన్ కాస్ట్ చూశాను, ఫ్యాన్కి 4 రెక్కలు ఉన్నాయి. నువ్వు సెకండ్ టైం అడిగినప్పుడేమో వాచ్ కాస్ట్ చూశాను, ఇలాంటి వాచ్ నాకు 4 ఉన్నాయి. నువ్వు థర్డ్ టైం అడిగినప్పుడేమో నేను ఇలా చూపించాను, అవి 5. ఒకటి నా వేలు. నీకు ప్రతిదీ నోరిపి చెప్పాల్సి వస్తుంది. ఏ లేదురా, నాకు అవన్నీ ఇష్టం లేదు. మీరు కానివ్వండి ఈసారికి, సరేనా? ఉంటా. ఎవరు? మా ఫ్రెండ్స్ రా, నైట్ హ్యాంగ్ అవుట్ అవుదాం రమ్మంటున్నారు. నాకు అవన్నీ ఇష్టం లేదని చెప్పా. అవన్నీ ఇష్టం లేదా నీకు? అవన్నీ చాలా ఇష్టంగా. అంటే నా ఎక్స్కి ఒకసారి చెప్పాను రా, ఈ నైట్ హ్యాంగ్ అవుట్ అవ్వడం లేదంటే ఇంకన్ని పార్టీలు ఇవన్నీ చేయను అని చెప్పి చెప్పాను సార్. అదెవరు ఒప్పుకోకపోవడానికి నేను చెప్తున్నా. నా కార్డు కూడా ఇస్తున్నాను, వెళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయి. ఏం కావాలంటే అవి ఆర్డర్ చేసుకుని కుమ్మేయండి. నువ్వు నైట్ అక్కడే ఉండు, రేపు పొద్దున్న రా. అదెవరు చెప్పేది? నేను చెప్పాలి. చెప్తే వెళ్ళు, నువ్వు ఇప్పుడే వెళ్ళు, పార్టీకి వెళ్ళు, రేపు పొద్దున్న రా. సరే నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను. ఏంటి భయ్య 2 డేస్ నుంచి టీవీ పాడైపోయిందని ఫోన్ చేస్తుంటే ఇవాళ కరెక్ట్గా దివాళీ రోజు వచ్చావు. అందరూ ఏమో క్రాకర్స్ కాల్చుకుంటున్నారు, నేనేమో నీ వెనకాల కూర్చోవాలి. పర్లేదండి, మీరు వెళ్ళి పండగ చేసుకోండి, నేను అయిపోయాక పిలుస్తాను. లేదన్నా, మా అమ్మ నన్ను తిట్టొద్ది. బయట వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే పక్కన ఉండమంటది, లేదంటే దొంగతనాలు జరుగుతాయని చెప్పేసి అంటది. అందరూ అలా ఎందుకుంటారండి? మీరు వెళ్ళి క్రాకర్స్ కాల్చుకోండి హ్యాపీగా, నేను పిలుస్తాను కదా అయిపోయాక. సరేలే అయితే. 5 minutes later. రే ఎక్కడ పారిపోయారు? దొంగ సచ్చినాడు. టీవీ దుబ్బేస్తారా నీ అబ్బా, నీ అంకమ్మ. అసలు సరైన టైం బూతులు రావట్లేదు. ఎంత మోసం చేశారు. అయిపోయిందా భయ్య టీవీ రిపేర్? హలో అమ్మా. హలో హనీ. ఏం చేస్తున్నా?
hours later. సరే అమ్మా ఉంటా, మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత మాట్లాడతా. అలాగేనమ్మా. పాపం ఎన్ని పనులు చేసి అలసిపోతున్నావో ఏంటో, కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి టైం దొరకట్లేదు.